హాయ్ హలో ఈరోజు దొండకాయ పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రం చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత దానిలోకి తగినంత వాటర్ని వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, టమోటాలను, తర్వాత దొండకాయలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం చింతపండును వేసుకోవాలి. పసుపును ఒక టీ స్పూన్ ధనియాల పొడి మరియు 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. వీటన్నిటిని మంచిగా కలబెట్టి కుక్కర్ విజిల్ మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్లు వేయించుకోవాలి. తర్వాత దీనిలో నుంచి ఎయిర్ మొత్తాన్ని బయట తీసి పక్కకు పెట్టేయాలి. చూసారు కదా, మనం వేసిన టమోటాలు, పచ్చిమిర్చి, దొండకాయ అంతా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయో. ఇలా మెత్తగా ఉడికిన వాటిని సపరేట్ చేసుకోవాలండి. వాటర్ని సపరేటు, మళ్ళీ పప్పుని సపరేట్ చేసి ఈ పప్పుని బాగా మెత్తగా రుద్దుకోవాలి. చూడండి, వాటర్ సపరేట్ చేసుకున్నాము. పప్పు నీళ్ళు అంటారండి దీన్ని. పప్పుని సపరేట్ చేసుకున్నాం. ఇలా వీటిని సపరేట్ చేసిన తర్వాత పప్పుని మనం మెత్తగా పప్పు కట్టి ఉంటుంది కదా, దాంతో మెత్తగా చేసుకోవాలండి పప్పును. ఈ విధంగా మెత్తగా చేసిన తర్వాత మనం సపరేట్ చేసిన వాటర్ ఉంటాయి కాండి, పప్పులో నుంచి కొన్ని వాటర్ని మనం సపరేట్ చేసాం కదా, ఆ వాటర్ని ఈ పప్పులోకి కలిపేయాలి. చూడండి ఎంత మెత్తగా మనం చేసుకున్నాము. ఈ విధంగా మెత్తగా చేసుకున్నప్పుడు ఈ పప్పు వాటర్ని ఇందులో కలిపేసి మనం వేసిన ఉప్పు, కారం మొత్తం మంచిగా సరిపోయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం పోపును రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బాండిల్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేసి దీన్ని కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేయాలండి. ఇట్లా మంచిగా ఫ్రై చేయడం వల్ల మనకు పోపు అన్నది చాలా మంచిగా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మంచిగా ఎర్రగా వచ్చేటట్లు ఫ్రై చేస్తున్నారు. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం చూసి పెట్టుకున్నాంగా అండి పప్పు, ఆ పప్పుని ఇందులో వేసేయాలి. చెప్పడం మర్చిపోయానండి. ఇందులోకి కొంచెం వాము కాదు, కొంచెం ఇంగువను, కొంచెం మెంతుల పొడిని, ఇంకా ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసి వీటిని కూడా మంచిగా కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై చేస్తున్నారో. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసి మనం పక్కకు చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో కలిపేయాలి.